ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇది నిజంగా శుభవార్త. పీఎం కిసాన్ పథకం అన్నదాత సుఖీభవ కింద రెండో విడత నిధులు రేపు జమవుతున్నాయి. 7,000 రూపాయలు ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో జమవుతాయి. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండలంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నిధులు విడుదలవుతాయి. 46,62,904 మంది రైతులకు 3,077.77 కోట్ల రూపాయలు జమ అవబోతున్నాయి. రైతులకు ప్రయోజనం చేకూరాలంటే అర్హతలు, నమోదు విధానాలు సులభతరం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. చనిపోయిన రైతుల వారసులకు మ్యూటేషన్ చేసి ఇనాక్టివ్ ఖాతాలను యాక్టివేట్ చేయాలని కూడా మంత్రి అచ్చెన్నాయుడు సూచించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రతి రైతు ఖాతాలో 7,000 రూపాయలు జమ కాబోతున్నాయి. ఏం చెప్తోంది ప్రభుత్వం? దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మురళి, ఆంధ్రప్రదేశ్ రైతులకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఉందో ఆ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందిస్తుంది. రేపు ఏదైతే ఉందో పీఎం కిసాన్ యోజన కింద పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 7,000 రూపాయల నిధులు విడుదల చేస్తారు. ఒక్కొక్క రైతు అకౌంట్ కి 7,000 రూపాయలు జమ అవుతుంది. అయితే ప్రధానమంత్రి మోడీ 2,000, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలు రేపు బ్యాంక్ అకౌంట్ లో చేస్తుంది. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెళ్లిమర్రి మండలంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిధులు విడుదల చేస్తారు. దాదాపు 46,62,904 మంది రైతులకు 3,077 కోట్ల రూపాయలు జమ చేస్తారు. రైతులకు అయితే అచ్చెన్నాయుడు ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో ఆయన స్పష్టంగా కొన్ని మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేశారు. ఏదైతే రైతులకు ప్రయోజనం చేకూరాలనుకున్నప్పుడు అన్నదాతలకు, ఏదైతే కష్టాల్లో ఉన్న అన్నదాతలకు అన్ని రకాల ప్రయోజనాలు చేకూరాల్సినప్పుడు అర్హతల విషయంలో, తర్వాత అర్హతల విషయంలో నమోదు చేసే విషయంలో కానీ, ఏదైతే రైతుల ఎంట్రీ చేసేటప్పుడు కానీ సులభతరం చేయాలి. అదేవిధంగా చనిపోయిన రైతు బిడ్డలకు, అంటే రైతు వారసులకు మ్యూటేషన్ చేసి ఇన్యాక్టివ్ అయిన రైతుల ఖాతాలు, ఇన్యాక్టివ్ అయిన కొన్ని ఖాతాలు ఉన్నాయి, ఆ ఖాతాలను యాక్టివేట్ చేసి వారి అకౌంట్లలో ఏదైతే 7,000 రూపాయలు జమ చేయాలి. కొన్ని మనము మానవతా ధోరణితో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం 7,000 రూపాయలు రైతులకు నిధులు విడుదల చేస్తుంది. ఈ నిధులు విడుదల చేసినప్పుడు కూడా మనం కొంచెం మానవతా ధోరణితో ప్రదర్శించాల్సిన అవసరం ఉందంటూ ఆయన టెలికాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ అధికారులను కూడా ఆయన ఆదేశించారు. రేపు ఏదైతే ఉందో రేపు మొత్తం 7,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున 2,000 రూపాయలు, రాష్ట్రం తరఫున 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు రైతుల అకౌంట్ కు జమ అవుతుంది. ఇది ఏదైతే కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం ప్రజా దర్బార్ లో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు, ఆయన ప్రజాప్రతినిధులతో కలిపి ఆ నిధులు విడుదల చేస్తారు. ఏదైతే పీఎం కిసాన్ యోజన కింద 3 విడతలుగా, ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 3 విడతలు, ఒక్కొక్క విడత 2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం 6,000 జమ చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం 3 సార్లు మొత్తం 14,000 రూపాయలు జమ చేస్తుంది. రెండు కలిపి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్ లో కూడా జమ చేస్తారు. అయితే ప్రతి విడతకు ఏదైతే కేంద్రం ఇచ్చే 2,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం 5,000, 5,000 2 విడతలు, ఒక విడత 4,000 రూపాయలు జమ చేస్తుంది. ఓవరాల్ గా ప్రతి రైతుకు సంవత్సరం చివరికల్లా 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన కింద రైతుల ఖాతాలకు జమ చేస్తారు. ఇదైతే ఈ వ్యవహారం పైన వ్యవసాయ శాఖ కార్యదర్శి డైరెక్టర్లతో అచ్చెన్నాయుడు కొన్ని మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. రైతులు ఆన్లైన్ లో నమోదు చేసుకునే విధానాన్ని సరళతరం చేయాలి. మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ ద్వారా సులభంగా అప్లై చేసుకునేలా చూడాలి. అదే కాకుండా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు, అధికారులతోనూ అటు ప్రజాప్రతినిధులతోనూ కూడా ఆయన కీలక టెలికాన్ఫరెన్స్ చేసి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఈ మార్గదర్శకాలు ఉంటాయో అవి అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుందంటూ మంత్రి హెచ్చరించారు. రెండో విడత ఏదైతే ఉందో ఆ విడతలో 46,62,904 మంది రైతులకు 3,077 కోట్లు రేపు ఉదయం ఏదైతే సీఎం చంద్రబాబుతో పాటు పీఎం కిసాన్ యోజన కింద ప్రధానమంత్రి మోడీ కూడా రిలీజ్ చేస్తారు. ఈ ఏదైతే బీహార్ ఎన్నికల నేపథ్యంలో బీహార్ ఎన్నికల కోడ్ ముగియడంతో ఏదైతే పీఎం కిసాన్ యోజన కింద ఈ 2,000 రూపాయల నగదు జమ చేయడానికి కూడా ఎలాంటి ఆటంకాలు లేకోకుండా రేపు విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్.
పీఎం కిసాన్ పథకం అన్నదాత సుఖీభావ్ కింద రెండో విడత నిధులకు సంబంధించి రేపైతే జమ అవబోతున్నాయి. ప్రతి రైతు ఖాతాలో 7,000 రూపాయలు బ్యాంకు ఖాతాలు అయితే జమ అవబోతున్నాయి. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండలంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నిధులైతే రేపు విడుదలవబోతున్నాయి.